యాక్టివిటీలో భాగంగా షెల్టర్స్ గురించి పిల్లలకు అవగాహన కలిగించడం అన్నమాట. హాయ్ చిల్డ్రన్, మీరందరూ ఇప్పుడు ఎక్కడి నుండి వచ్చారు ఇక్కడికి? వెరీ గుడ్, మీరు ఇంటి నుండి వచ్చారు మన స్కూల్కి కదా. మరి ఇప్పుడు కొన్ని జంతువులు ఎక్కడెక్కడ ఉంటాయో తెలుసుకుంటామా మనము? కోతులు ఎక్కడుంటుంది? వెరీ గుడ్, చెట్ల పైన. పిచ్చుకలు ఎక్కడుంటాయి? గూడు, నెస్ట్. ఇంకా ఎలుకలంతా బొరియల్లో రంధ్రాల్లో దాంకొని ఉంటుంది ఎలుకలు. మొసలు ఎక్కడుంటుంది? నీళ్ళల్లో ఉంటుంది. వెరీ గుడ్. ఫిషెస్ ఎక్కడుంటాయి? నీళ్ళల్లోనే ఉంటాయి ఫిషెస్ కూడా. ఇంకా కొన్ని ఫారెస్ట్లో ఉండే ఎనిమల్స్, ఎలిఫెంటు, టైగరు, లయన్, ఇవన్నీ ఫారెస్ట్లో ఉంటాయి. కుక్క ఎక్కడుంటుంది? ఇంటి ముందర. వెరీ గుడ్, ఇంటి ముందర ఉంటుంది. ఆవు ఎక్కడుంటుంది? పెరట్లో. దానికి వేసిన షెడ్లో కూడా ఉంటాయి కొన్ని ఆవులు. అవి మనకు పెరడు ఉంటే పెరట్లో ఉంటుంది, లేకపోతే దానికి ఒక షెడ్ వేస్తారు కదా ఇప్పుడు, ఆ షెడ్లో అది ఉంటుందన్నమాట. కాబట్టి జంతువులు ఎక్కడుంటాయి, మనం ఎక్కడుంటామో తేడాలు మీకు తెలియాలి. మన ఇంటికి ఏముంటుంది? డోర్ ఉంటుంది, విండోస్ ఉంటుంది, అన్నీ ఉంటాయి కదా. అది పక్షుల గూడికి వెళ్ళేదానికి వచ్చేదానికి ఒక దారి మాత్రమే ఉంటుంది కదా. అవేమైనా మనలాగా విండోస్, బిల్డింగ్స్ అన్నీ కట్టుకునేకైతుందా? అవి నోటితో గడ్డి తీసుకొని వచ్చి, మెత్తగా ఉండే మెటీరియల్ తీసుకొని వచ్చి ఏం చేస్తుంది? గూడు కట్టుకుంటుంది. ఆ గూడులోనే ఉంటుంది. వర్షం వచ్చినా కూడా తడవకుండా నీట్గా అది తయారు చేసుకుంటుంది దాని నెస్ట్ని. దాంట్లోనే దాని పిల్లలు అన్నీ ఉంటాయి. కోతులు ఏం చేస్తాయి? చెట్ల మీదనే నిద్రపోతాయి. చెట్ల మీదనే నిద్రపోతాయి. ఆహారాన్ని అన్వేషించుకొని తింటాయి. మనకైతే ఆహారం ఎక్కడుంటుంది? మమ్మీ డాడీ వాళ్ళు చేసి పెడతారు కదా, మీకు అందరికీ చేసి పెడతారు కదా. పాపం వాటికి ఎవరైనా చేసి పెడతారా? అవే వెళ్ళి వెతుక్కొని తింటాయి. మన స్కూల్ దగ్గర ఉన్న పిచ్చి కూడా ఏం చేస్తుంది? మీరు ఫుడ్ తినేటప్పుడు అది కూడా బువ్వ తీసుకుపోతుంది కదా. కాబట్టి మనకేమో ఉండేదానికి ఇల్లు ఉంటుంది, పక్షులకేమో గూడు కట్టుకుంటాయి వాటంతట అవే. మనం ఇల్లు ఎట్లా కట్టుకుంటామో? ఇటుకలు, సిమెంటు అన్నీ తెచ్చి కదా కడతాం ఇల్లులో. పాపం వాటికి ఎవరైనా అట్లా తెచ్చిస్తారా? లేదు. ఎందుకని? అవ్వంతకవ్వే వెళ్ళి తీసుకొని వచ్చుకుంటాయి. దూరం వెళ్తాయి, రెక్కల సహాయంతో ఎగిరి దూరం పోయి గడ్డి అన్నీ తీసుకొని వచ్చి గూడు తయారు చేసుకుంటుంది. మనకు పక్షులకు, జంతువులకు ఉన్న తేడా అన్నమాట.